మంచిర్యాల జిల్లా లక్షటిపేట పోలీస్ స్టేషన్ను కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది పనితీరు, వారి సాధక బాధకాలను, పెండింగ్ కేసుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. నిరంతర పర్యవేక్షణతో పోలీస్ సిబ్బంది పనితీరును మెరుగుపరిచి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు చట్టానికి లోబడి వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు. సిపి ఆఫీస్ నుంచి సిపి గారు ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. ప్రతి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, డీసీపీ ఆఫీస్ కూడా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది, వెహికల్స్కి ముఖ్యంగా ఈ పెట్రోల్ కార్స్, తర్వాత ఈ బ్లూ కోల్డ్స్ అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎన్ని రన్ అవుతున్నాయి. ఇన్వెస్టిగేషన్, కమింగ్ టు ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి, దాంట్లో గ్రేవ్ క్రైమ్ ఎన్ని ఉన్నాయి, గ్రేవ్ క్రైమ్లో ప్రోగ్రెస్ ఏముంది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది, ఎంతమందికి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు, ఎంతమందికి ఇప్పుడు ఛార్జ్షీట్, ఎంతమంది మీద ఛార్జ్షీట్స్ వేయడం జరిగింది, ఎన్ని కేసుల్లో ఛార్జ్షీట్ వేయడం జరిగింది, ఛార్జ్షీట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, తర్వాత కోర్టు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ పార్ట్. కోర్టు పార్ట్కి వచ్చేసరికి కోర్టులో ఎన్ని పెండింగ్ ట్రయల్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని కేసుల్లో ట్రయల్ జరుగుతూ ఉంది, తర్వాత ఇంత ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఒక్కొక్క కేసు